తిరుపతి గారు మాజీ సర్పంచ్ గారు చెప్తా ఉన్నారు పోలీస్ స్టేషన్ పోయి అదంతా ఉట్టుముచ్చటనే. నాకు 2019లోనే నేను ఇల్లు ఆప్షన్ పెట్టుకున్నా, వాళ్ళు ప్లాట్ ఆప్షన్ పెట్టుకున్నారు. అయితే ప్లాట్ ఆప్షన్ పెట్టుకున్న ప్లాట్ ఇల్లు ఆప్షన్ పెట్టుకున్న ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిరు. ఇల్లు రిజిస్ట్రేషన్ చేసినాక ఆయన వచ్చిండు నా దగ్గరికి, అరకల్ చంద్రమ అంటే ఆయన వచ్చి, అన్న నాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది, ఈ నువ్వు ప్లాట్ తీసుకొని నాకు ఇల్లు ఇస్తావా అన్నాడు. ఇద్దరు పెద్ద మనుషులు తోలుకొని. అయితే నేను వద్దు తమ్మి, నాకు ఇక్కడ మా తమ్ముడు మా అమ్మ అందరం ఈయనే ఉంటాం, నా ఇల్లు నాకే ఉండాలని నేను చెప్పిన. సరే అన్న మరి ఎప్పుడు కాల్ చేస్తావు తమ్మి అంటే, ఒక 2 రోజులు 3 రోజులు టైం ఇవ్వన్న ఆలోచించుకొని చెప్తా అన్నాడు. అయితే 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చి అన్న నాకు ఇండనే ఉంటా, నేను కాల్ చేయకమన్నాడు. మాకు దాదాపు చెప్పిండు కాల్ చేయకమన్నాడు. ఎవరెవరైతే 5-5 లక్షలు ఇచ్చిన వాళ్ళు 30 మంది ఉన్నారు కదా, అందరూ అదే ఇంట్లో ఉండరు, ఎవరు వెళ్ళకూరి ఒక్కనే ఇచ్చిన వారా 30 మంది నాకు పైసలు ఇచ్చారు, వాళ్ళందరూ అదే ఇంట్లో ఉంటారు, నువ్వు కూడా అలానే ఉండు, సుధాంత్ ఏం జరుగుతుందో ఎట్లయితుందో అందరికి ఎట్లయితే నీకు అట్లయితుందో అని చెప్పిండట. అట్లయితే సరే అని చెప్పి నేను సపరేట్గానే ఊరుకున్నా. తర్వాత ఆర్ఐ గారు మా పంచాయత్ సెక్రటరీ సర్వే జరుగుతుంది. ఆ సర్వే జరుగుతున్నప్పుడు ఎవరి కాడ వాళ్ళని ఉండమన్నాడు, నా ఇంటికాడ నేనున్న సర్వే కోసం అని. ఇక వాళ్ళ అనుచరులు ఒక 30 మంది వచ్చి నా మీద దాడి చేయడం కూడా జరిగింది, కొట్టిరు. ఆ కొట్టిన తర్వాత మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ పోతామని ఇక్కడ హోటల్ కాడ కూర్చొని కొద్దిసేపు ఆగినాం. ఆగితే తర్వాత లేటుగా ఒక వ్యక్తి వచ్చాడు, అరే సినిమా అయిపోయినాక వస్తావారా అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే మాటలు కూడా మాట్లాడినాడు. పోలీస్ స్టేషన్ పోయినాం, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసినాం. ఆ తర్వాత